రైట్. ఈ ఖాళీ ఖజానా అన్న డైలాగ్ ఎందుకు వేయవలసి వచ్చిందంటే సడన్గా చంద్రబాబు గారికి ఆర్థిక పరిస్థితి బాగా ఉంది అని చెప్పి మొన్న వ్యాఖ్యానిస్తూ ఆయన ఇవ్వండి ఈనాడులోనే వేశారు, మన జిఎస్టిపి భేష్ అని. అలాగే 18 నెలల కష్టంతో ఆర్థికానికి ఊపిరి పోసాం. ఓ పక్కేమో స్కీములు అమలు చేయలేము, ఖజానా ఖాళీగా ఉందని అంటారు. అది అప్పుడేమో కనపడకుండా రాశారు, ఇప్పుడేమో అసలు మొత్తం బాగుపడిందని రాశారు. బాగుపడితే మరి మిగతా జరగాలి కదా. నిన్న జగన్ గారు వేసిన ప్రశ్నలు ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవడం కోసం ఆ ఖజానా ఖాళీ అన్న డైలాగ్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక వార్తల్లోకి వెళదాం. సాక్షి ఛానల్ను ఎలా బ్లాక్ చేస్తారు? వార్తా ఛానల్ను అంధకారంలోకి నెట్టివేయడం అత్యంత తీవ్రమైన అంశం. బాబు సర్కార్పై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహ ధర్మాసనం ఆగ్రహం. నిజంగానే సాక్షి ఇప్పుడు 1.5 ఏడాది దాటిపోయింది. ఎందుకెంత సాక్షి అంటే భయపడే పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? ఇన్ని కేసులు మొన్న చూసాం కదా, ఎడిటర్ మీద 19వ కేసు పెట్టారట, విచారణకు రమ్మంటున్నారట. 19 కేసులు. ఏంటి ఇది పరిస్థితి ఇంద్రనీల్ గారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫోర్త్ పిల్లర్ లాంటి మీడియా మీద రాజకీయ కక్షతో ఇలాంటి చర్యలు కొనసాగించడం అనేది అప్రజాస్వామికం. రెండోది ఏంటంటే అట్లీస్ట్ 18 నెలల తర్వాత అయినా సుప్రీంకోర్టు అయినా దీన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేయడం సంతోషం. అయితే ఇక్కడ ఏంటంటే ఒక మీడియా సంస్థ యొక్క గొంతు నొక్కేసినంత మాత్రాన ప్రజలకి ప్రభుత్వ వ్యతిరేకత తెలియదు అనే అవివేకం ఉందో చూడండి, అది ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ప్రజలకి తమకు అందాల్సిన పాలన అవ్వచ్చు, తనకు అందాల్సిన బెనిఫిట్స్ ఏవైతే అందట్లేదో జనరల్గానే వ్యతిరేకత వస్తుంది. అది ఒక మీడియా ఛానల్ చూపిస్తేనో చూపించకపోతేనో అది తొక్కి పెట్టచ్చు మనము, అంటే ప్రజలకు ఆ అవేర్నెస్ రాదు అనేది వాళ్ళ అపోహ. నవేడేస్ ఏమైపోయింది, మొబైల్ వచ్చిన తర్వాత, మొబైల్ పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంది. అంటే అది సోషల్ మీడియా అవ్వచ్చు, యూట్యూబ్ ద్వారా అవ్వచ్చు, సాక్షి అవ్వచ్చు, లేదు వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వాలనుకుంటున్నారో, ఎక్కడి నుంచి అయితే ఇన్ఫర్మేషన్ నిజాయితీగా అది చాలా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనుకుంటారు, ప్రజలు డెఫినెట్లీ ఫాలో అవుతారు, చూస్తారు. అయితే ఇక్కడ వీళ్ళు కుట్రపూరితంగా దీన్ని సాక్షిని గొంతు నొక్కేయాలి అని కానీ అక్రమ కేసులు పెడుతున్న తీరు చూస్తున్నాం కదా. ఇక్కడెక్కడా కూడా వాళ్ళు ప్రచురించింది కానివ్వండి, వాళ్ళు చెప్పింది కానివ్వండి, అది అవాస్తవం ఎక్కడ పోరాడట్లా వాళ్ళు. అదే టీవీ ఛానల్కి సంబంధించి రాకుండా చేయటం కూడా అంతే కదా. పలానా తప్పు చేశారు, పలానా అబద్ధం చెప్పారు అంటే అది ఒక పద్ధతి. అసలు ఏమీ లేదు, అసలు రాకూడదు అంటే కేసులు పెట్టి అంటే వేధించాలి, ఆ భయం క్రియేట్ చేస్తే వచ్చేవాళ్ళు కూడా మాట్లాడకుండా ఉంటారు, ఎవరికాళ్ళని సప్రెస్ చేయాలనే ఉద్దేశమే కానివ్వండి. ఇప్పటిదాకా పెట్టిన కేసుల్లో ఎక్కడన్నా సాక్షిలో 19 కేసులు పెడితే అక్రమంగా వీళ్ళు లేదు తప్పుడు వార్తలు ప్రచురించినట్లు కానీ ప్రూవ్ చేయగలిగినవి కానీ వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? కేవలం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారంటున్నారు. కానీ ప్రభుత్వము అసలు శ్వేతపత్రాలు ఏమన్నా రిలీజ్ చేస్తుందా? వాళ్ళు చెప్తున్న లెక్కలకు ఏమన్నా ప్రామాణికత ఉందా? ఇవి ఎక్కడ వాళ్ళు డిబేట్లకు కానివ్వండి అవి ఎక్కడ పబ్లిష్ చేయట్లేదు. కేవలం ఏంటంటే ఫస్ట్ ఒక కేసు ఫైల్ చేసేసాము, ఫైల్ చేసేసి దాన్ని సప్రెస్ చేసేద్దాము. పోలీసులకు వేరే పనే లేకుండా పోయింది. సాక్షులు ఏం రాశారు అదే మాట మిగతా వాళ్ళన్నా కూడా పట్టించుకోవట్లేదు. అంతకంటే ఎక్కువ అన్నా కూడా అంతకంటే ఎక్కువ కాదు, అసలు అది 100 రెట్లు ఎక్కువ ఉండి నీచాతి నీచంగా. ఈ ప్రామాణికంగా తీసుకుంటే చంద్రబాబు గారు 14 లక్షల కోట్ల అప్పు అని, లేకపోతే ఇంకా 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 33,000 మంది మహిళలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ గారు, ఇట్లా వీళ్ళు చేసిన వాటి మీద ఎన్ని కేసులు మీరేం చెప్తున్నారు? గతం సంగతి చెబుతున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఫేవర్గా ఉన్న ఛానల్స్ పెట్టే థంబ్నెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అరాచకంగా చాలా నీచంగా ఉంటున్నాయి. కానీ వాటి మీద అలాంటి జంతు కొవ్వు అన్న దాని మీద ఇంతవరకు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వివరణ ఇచ్చారా? మేము పొరపాటుగా అన్నాము, క్షమాపణ చెప్పండి అని కానీ ఎక్కడ అనలేదు. అయినా కూడా మళ్ళీ ఎవరైనా అంటే మీరు అట్లా అన్నారు కదంటే ఓహో నువ్వు ఇట్లా ఎన్ని గుర్తు చేస్తావా, కేసు పెట్టు ఏదో రకంగా. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసులకి వేరే పని లేనన్నట్టుగా ఓ పక్కేమో గంజాయి గందరగోళాలు అవుతుంటే హత్యలు కూడా జరుగుతున్నాయి. పాపం పెంచలయ్య అన్నాయని, ఆయనకేమో ఆర్థిక సాయం చేయలేదు, కులాలు తగాయతాను లేదా జనసేన కార్యకర్తను హత్య చేస్తే ఓకే సాయం చేయడం అభ్యంతరం లేదు. ఫ్యాక్షన్లో హత్య చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తారు. సామాజిక కారణం కోసం అతను పనిచేస్తూ ఉంటే గంజాయి నిరోధించడం కోసం అతన్ని హత్య చేస్తే అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ముందుకు రాలేదని చెప్పి నిన్న ప్రజాశక్తిలో వార్త వచ్చింది. ఈ పరిస్థితి మరి అది గొప్పతనమా? చంద్రబాబు గారే చెప్పుకోవాలి. రైట్. మన రాజీవ్ గారు చెప్పండి, సాక్షి ఛానల్ని ఎలా బ్లాక్ చేస్తారన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు వచ్చిన తర్వాతైనా ఏపీ ప్రభుత్వం తీరు మారే అవకాశం ఉందా? సార్, కేఎస్ఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్కి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సాక్షి మీద ఈరోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి వ్యాఖ్యల తర్వాత ఏమైనా ప్రభుత్వం తీరు మారుతుందని మీరు అడిగారు.
ఇంకో 100 మొట్టికాయలు వేసినా 1000 చివాట్లు పెట్టినా ఈ ప్రభుత్వం తీరు మారదు. ఎందుకంటే సాక్షి మీద నిలువెల్లా విషం కక్కాలనేటువంటి లక్ష్యంతోనే, సాక్షి గొంతు నొక్కాలనేటువంటి లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. ఈ రోజు సాక్షి గొంతు నొక్కే విధానం ఏదైతే ఉందో, ఎడిటర్ గారి మీద సుమారు 19 కేసులు పెట్టే పరిస్థితి ఏదైతే ఉందో, ఇది ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ. చరిత్రలో చంద్రబాబు నాయుడు తుడుచుకోలేనటువంటి మచ్చ. ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు అన్నది ఎలాగ ఇంకో 100 ఏళ్ళైనా చెప్పుకుంటారో, అలాగే సాక్షి ఛానల్ మీద ఇంత క్రూరంగా వ్యవహరించింది చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి మరో 100 ఏళ్ళైనా చెప్పుకోక తప్పదు. నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, సరే సాక్షి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి తప్పులు నిలదీస్తున్నానో, లేదంటే మీ అరాచక పాలన బయట పెడుతున్నానో, ప్రజలను చైతన్యపరుస్తున్నానో, సాక్షి పేరు చెప్తే గజగజలాడుతూ వణికిపోతూ ఎలాగైనా సాక్షి యొక్క రీచ్ ని ఆపాలని చెప్పి మీరు సాక్షి ఛానల్ ని కుట్రపూర్తిగా ఆపే ప్రయత్నం చేస్తున్నారే, సాక్షి ఎడిటర్ మీద ఇన్ని కేసులు పెడుతున్నారే, కానీ నిప్పు లాంటిది, అది ఎక్కడ ఎవరు దాన్ని దాచలేదని అంటారు పెద్దలు. ఈ రోజు అదే విధంగా మీ యొక్క వైఫల్యాన్ని నేషనల్ మీడియా వేదికగా కడిగి పారేస్తున్నారు. అర్నబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీ పెట్టి రిపబ్లిక్ టీవీలో మిమ్మల్ని కడిగి ఎండేస్తున్నాడు. ఏది మీకు దమ్ముంటే అర్నబ్ గోస్వామి మీద కేసు పెట్టండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చేతనకమని వెళ్ళి పెట్టమని చెప్పండి. అంతే తప్పితే ఇక్కడ ఉన్నటువంటి సాక్షి మీద మీ ప్రతాపం చూపించడం ఎంతవరకు సమంజసం? చేతనైతే ఒక పత్రికా యాజమాన్యం, లేదంటే ఒక పత్రిక, ఒక మీడియా వ్యవస్థ ప్రభుత్వం యొక్క పరిపాలన యొక్క తప్పులను వేరెత్తి చూపితే దాన్ని సరిదిద్దుకోవాలి, లేదా వివరణ ఇవ్వాలి, లేదా మరొకటి చేయాలి. అంతే తప్పితే ఎంతసేపు నిజాన్ని తొక్కి పెట్టేద్దాం, అబద్ధాన్ని మాత్రం ప్రపంచ స్థాయిలో ప్రచారం చేద్దాం అంటే ఎల్లవేళ్ళ అది నడవదు. ఈ రోజు మీరు దారుణంగా ఏంటంటే ఒక సాక్షి మీడియానే కాదు, ఇదే రిపబ్లిక్ టీవీకి మీడియాని బాయ్కట్ చేస్తున్నారు. రాష్ట్రంలో అయితే కేసులు పెడుతున్నారు, రాష్ట్రం దాటి జాతీయ స్థాయిలో వీళ్ళకి వ్యతిరేకంగా నిజాలను ఎవరైనా నిలదీసి అడిగితే ఈ రోజు వాళ్ళని బాయ్కట్ చేస్తున్నామని చెప్తున్నారు. సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ. ఒక ఎంటీ చైర్ ని డిబేట్ లో పెట్టి రిపబ్లిక్ టీవీ వేదికగా జాతీయ మీడియాలో మీ జాయింట్లు ఎరగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు, వాస్తవాలను బయట పెడుతూ. అయినా సరే తీరు మారకపోయింది, ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నటువంటి తీరే. ఏదైనప్పటికీ వీళ్ళు ఎంత బ్లాక్ చేసినా సోషల్ మీడియా అనేటువంటిది ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా యూట్యూబ్లోనో మరోటోనో సాక్షి యొక్క నిజాలు సాక్షి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ఖచ్చితంగా ఇది ప్రతి ఇంటికి కేబుల్ ఆపరేటర్ ద్వారా వెళ్ళాలి. నేను ఇంకోసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరికైనా సాక్షి ఛానల్ రాకపోతే మీ కేబుల్ ఆపరేటర్ని అడగండి, ఖచ్చితంగా ఛానల్ రావాలని చెప్పి కోరండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా ఒకవేళ ఆ కేబుల్ ఆపరేటర్ పెట్టలేదనుకోండి, కనెక్షన్ తీసేసి కావాలంటే టాటా స్కై, ఎయిర్టెల్ ఇట్లాంటివి ఉన్నాయి కదా స్కై టీవీస్, వాటిని పెట్టించుకునేటానికి ప్రయత్నం చేస్తే బాగానే ఉంటుంది. మరి ప్రయత్నం చేస్తాం కూడా మంచిది. సాక్షి టీవీ చూడాలనుకున్న వాళ్ళందరూ గట్టిగా, కొన్ని చోట్ల నేను మొన్న అటు వెళ్తే చెప్తున్నారు, కొన్ని చోట్ల రాకపోతే మాకు కనెక్షన్ వద్దంటే అప్పుడు పెడుతున్నారంట. సో ఆ పరిస్థితి వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళకి ఉపాధి కదా. ప్రభుత్వం చూసి ప్రభుత్వం చేసే అరాచకాన్ని, దిక్కుమాల రెడ్ బుక్ గోలా, మూర్ఖత్వ వ్యవహారాలతో సమస్య. కానీ సార్ ఇక్కడ మీకు ఒక అంశం చెప్తాను సార్. కేబుల్ ఆపరేటర్లు అంటే బడా ఎంఎస్ఓల సంగతి నాకు తెలియదు, కానీ కేబుల్ ఆపరేటర్స్ బతుకు కూడా చాలా చిన్న బతుకు. వీళ్ళు ప్రభుత్వం ఎంత దారుణంగా వ్యవహరిస్తుందంటే ఆ కేబుల్ వైర్లు కట్ చేసేయడవో, లేకపోతే ఆ జంక్షన్ బాక్స్ లాగేయటవో, ఏదో రకంగా చేస్తే పాపం వాళ్ళు భయపడతారు, వాళ్ళు చిన్న బతుకులు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల నుండి స్పందన వస్తే వాళ్ళు పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వం ఏంటంటే కక్షపూర్తంగా వారి మీద కూడా వ్యవహరిస్తుంది, అది కూడా చాలా తప్పని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నారు.